ప్రపంచపు బాధంతా శ్రీశ్రీ బాధ అయితే కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ అని మహాప్రస్థానం పుస్తకానికి రాసిన యోగ్యతా పత్రంలో చమత్కరించారు. తమ సొంత బాధల్ని ప్రజలు తమ బాధలుగా భావించాలని కోరుకునేవాళ్లు రాజకీయాల్లోనూ ఉంటారు. భారత రాష్ట్ర సమితి నాయకుల ఆక్రోశం, ఉక్రోషం ఎందుకు తాజా నిదర్శనం. తాము అధికారంలో ఉంటే అంతా సవ్యంగా ఉందని, ఇతరులు అధికారంలో ఉంటే తెలంగాణ సర్వనాశనం అయిపోతోందని, తెలంగాణ అస్తిత్వమే ప్రమాదంలో పడిందని యావత్ తెలంగాణ సమాజం భావించాలని బీఆర్ఎస్ నాయకులు కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొన్ని మీడియా సంస్థలపై ఆ పార్టీ నాయకుడు జగదీష్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. తమ పెద్ద సారు చిన్న సారుకు కష్టం నష్టం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీడియాదే అన్నట్టుగా ఆయన చెప్పకనే చెప్తున్నారు. థంబ్నెయిల్ విషయంలో ఒక న్యూస్ ఛానల్ చేసిన పొరపాటును ఆసరాగా చేసుకుని ఆ ఛానల్ పై బీఆర్ఎస్ నాయకులు దాడి చేశారు. సదరు ఛానల్ పై జరిగిన దాడి శాంపిల్ మాత్రమేనని, మున్ముందు మీడియా సంస్థలపై తాము చేయబోయే దాడి ఊహించనంత తీవ్రంగా ఉంటుందని ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి హెచ్చరించారు. తమ చర్యలను సమర్థించుకునే క్రమంలో ఆంధ్ర మీడియా సంస్థలు అనే పాతబడిపోయిన వాదనను బీఆర్ఎస్ నాయకులు మళ్లీ తెర మీదకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడితే సహించబోమని చెప్తున్నారు. పెద్ద సారు చిన్న సారుకు వ్యతిరేకంగా మీడియాలో కథనాలు వస్తే తెలంగాణ అస్తిత్వం ఎందుకు ఎలా ప్రమాదంలో పడుతుందో వారికే తెలియాలి. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ తర్వాత కూడా కొంతకాలం పాటు ఇదే సెంటిమెంట్ ను రగిలించి బీఆర్ఎస్ రాజకీయంగా లాభపడింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు దాటింది. ఆంధ్ర తెలంగాణ అనే భావనను ఉభయ రాష్ట్రాల వారు మరిచిపోయి ఎవరి బతుకు వారు బతుకుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే వారి వల్ల తెలంగాణకు నష్టం జరుగుతుంది. గాని పెద్ద సారు చిన్న సారు తప్పులను ఎత్తి చూపితే తెలంగాణ సమాజానికి కలిగే నష్టం ఏమిటో జగదీష్ రెడ్డి లాంటి వారే చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర సమితి పురుడు పోసుకోకముందు ఆ మాటకొస్తే కేసీఆర్ రాజకీయాల్లోకి రాకముందు కూడా వారు నిందిస్తున్న మీడియా సంస్థలు తెలంగాణలో ఉన్నాయి. అప్పుడు కేసీఆర్ కు గాని జగన్మోహన్ రెడ్డికి గాని సొంత మీడియా సంస్థలు లేవు. అధికారంతో పాటు సొంత మీడియా బోనస్ గా లభించింది. తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదిన ఆంధ్రజ్యోతి సంస్థకు ఆ ఉద్యమ ప్రస్థానంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. తెలంగాణ ఏర్పాటు అంశాన్ని పరిశీలించడానికి ఏర్పాటైన శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో ఆంధ్రజ్యోతిని కట్టడి చేస్తే తెలంగాణ ఉద్యమం చప్పబడిపోతుంది అని వ్యాఖ్యానించడం నిజం కాదా? రాజకీయ పార్టీలైనా మీడియా అయినా ప్రజల మనోభావాలకు అనుగుణంగానే వ్యవహరించాలి. లేని పక్షంలో వాటికి మనుగడ ఉండదు. ఈ వాస్తవాన్ని విస్మరించి జగదీష్ రెడ్డి వంటి వారు మరోసారి ఆంధ్ర అన్న పదాన్ని అందుకోవడం వెనక ఆంతర్యం ఏమిటి? ఏ రాజకీయ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ నాయకులు ఈ వాదన చేస్తున్నారో తెలుసుకోవడం అవసరం. తెలంగాణ రాష్ట్ర సమితిగా ఆవిర్భవించి ఇప్పుడు భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందిన ఆ పార్టీయే తనకు తానుగా తెలంగాణ సమాజానికి దూరమైంది. ఇప్పుడు తమది తెలంగాణ ఇంటి పార్టీగా చెప్పుకున్నవారు ఇప్పుడు ఇంటి పేరు మార్చుకున్నందుకు ఏం చెప్తారు? పార్టీ పేరు మార్చుకోవాలని జగదీష్ రెడ్డి అండ్ కో నిందిస్తున్న ఆంధ్ర మీడియా సూచించలేదు కదా. ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిందని ఇదే రాజకీయ నాయకులు చెప్తారు. మెరుగైన అవకాశాల కోసం ఆంధ్ర వారితో పాటు తెలంగాణ వారు కూడా విదేశాలకు వెళ్లి స్థిరపడుతున్నారు. ఆయా దేశాల స్థానికులు కూడా ఇలా సంకుచితంగా ఆలోచించడం మొదలు పెడితే అక్కడ మన వాళ్ళ పరిస్థితి ఏమిటి? అంతెందుకు, మెరుగైన విద్య కోసం ఇదే జగదీష్ రెడ్డి తన కొడుకును లండన్ లో చదివించడం లేదా? కేటీఆర్ ఒకప్పుడు గుంటూరులో చదువుకోలేదా? తెలంగాణ రాష్ట్ర సమితి నిలదొక్కుకోక ముందు కేటీఆర్ కవితలు
అమెరికాలో ఉద్యోగాలు చేయలేదా? అప్పుడు ఎక్కడుంటున్నాం, ఎవరి తిండి తింటున్నాం అని వారు ఆలోచించారో లేదో జగదీశ్వర్ రెడ్డి కనుక్కుంటే మంచిది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వచ్చిన వాళ్ళు కూడా మెరుగైన అవకాశాలు ఉంటాయనే వచ్చారు. ఆంధ్ర వాళ్ళు కూడా ఇలాగే వచ్చుంటారు. తెలంగాణకు వలస వచ్చిన వాళ్ళు కష్టపడి సంపాదించుకొని తమ తిండి తాము తింటున్నారు. జగదీష్ రెడ్డి వంటి వారు వారికి వంట వార్పు చేసి పెట్టడం లేదు కదా. అయినా తెలంగాణ ఎవరి జాగీరు? తెలంగాణ సమాజం భారత రాష్ట్ర సమితికి జీపీఏ ఇవ్వలేదు కదా. ఇప్పుడు సాకు దొరికింది కదా అని మీడియాను నిందిస్తున్న బీఆర్ఎస్ నాయకులు ఒక వాస్తవాన్ని మర్చిపోతున్నారు. గత ఎన్నికల్లో యావత్ తెలంగాణ సమాజం బీఆర్ఎస్ ను మట్టి కరిపించింది. కేసీఆర్ అండ్ కోను తిరస్కరించారు. తెలంగాణ ఉద్యమానికి గుండెకాయగా ఉండిన ఉత్తర తెలంగాణ అంటే నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ ప్రజలే బీఆర్ఎస్ ను తిరస్కరించారు. ఈ వాస్తవాన్ని గుర్తించడానికి ఇప్పటికీ ఆ పార్టీ నాయకులు నిరాకరిస్తున్నారు. తమను ఆదరించి హక్కున చేర్చుకున్న వాళ్లే ఎన్నికల్లో ఎందుకు బండకేసి కొట్టారో తెలుసుకోకుండా మీడియానో మరొకరినో నిందించడం అవివేకం. బీఆర్ఎస్ ను తెలంగాణ ప్రజలు తిరస్కరించగా హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల నివసిస్తున్న ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఆ పార్టీని ఆదరించి ఆదుకోవడం వాస్తవం కాదా? స్థానికేతరులు కూడా తిరస్కరించుంటే బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవచ్చు. బీఆర్ఎస్ నాయకులకు ఇవన్నీ తెలియక కాదు, రాజకీయంగా తాము బలహీన పడుతున్నామన్న అనుమానం కలిగిన సందర్భాలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును భూతంగా చిత్రీకరించడం, ఆ క్రమంలో మీడియాను వివాదాల్లోకి లాగడం బీఆర్ఎస్ నేతలకు పరిపాటిగా మారింది. 2018 ఎన్నికల్లో ఈ అస్త్రం ప్రయోగించి రాజకీయంగా లబ్ధి పొందారు. ఇప్పుడు మళ్ళీ అదే అస్త్రాన్ని ప్రయోగించడానికి సిద్ధమవుతున్నారు. రాజకీయాలలో ఏ అస్త్రమైనా ఒకేసారి పనిచేస్తుంది. రెండు 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడును ఓడించడానికి కేసీఆర్ తన వంతు సహాయ సహకారాలను జగన్మోహన్ రెడ్డికి అందించారు. ఇందులో భాగంగా జగన్ కు ఆర్థిక సహాయం చేయడంతో పాటు చంద్రబాబుకు హైదరాబాద్ నుంచి నిధులు అందకుండా కట్టడి చేశారు. ఈ అనుభవంతో 2023 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేయలేదు. అదే సందర్భంలో జైల్లో ఉన్న చంద్రబాబుకు మద్దతుగా తెలంగాణలో ఉన్న టీడీపీ సానుభూతి పరులపై కేటీఆర్ హేళనగా వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ ఎన్నికల్లో తెలుగుదేశం సానుభూతి పరులు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికారు. దీంతో కేసీఆర్ అండ్ కో మరింత ఆగ్రహం చెందారు. తమ ఓటమికి చంద్రబాబు తెలుగుదేశం సానుభూతి పరులే కారణమని మనసులో పెట్టుకున్నారు. రాజకీయాల్లో ఏ పార్టీ అయినా తమకు దూరమైన వర్గాలను దగ్గర తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. కేసీఆర్ ఆ ప్రయత్నం చేయకుండా వ్యక్తులపై అలిగినట్టుగా తెలుగుదేశం సానుభూతి పరులను కూడా శత్రువులుగా ప్రకటించుకున్నారు. 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో తిరిగి జగన్మోహన్ రెడ్డి గెలవాలని కోరుకున్నారు. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డికే మద్దతుగా మాట్లాడుతుండటంతో తెలంగాణలోని తెలుగుదేశం సానుభూతి పరులు కేసీఆర్ కు మరింత దూరమయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో 2024 ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడి ఘన విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా ఈ కూటమి ప్రయోగం జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ కారణంగానే మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ ను రగిలించడానికి కేసీఆర్ అండ్ కో ప్రయత్నాలు మొదలు పెట్టారు. పనిలో పనిగా మీడియాను టార్గెట్ గా చేసుకున్నారు. నిజానికి తెలంగాణలో కూటమి ప్రయోగం అమలు చేస్తే కాంగ్రెస్ పార్టీకే అధిక నష్టం. గత ఎన్నికల్లో తెలుగుదేశం సానుభూతి పరులు కాంగ్రెస్ కు ఓటు వేశారు. ఈ కారణంగానే ఖమ్మం వంటి జిల్లాలో
కాంగ్రెస్ అభ్యర్థులకు భారీ మెజారిటీలు లభించాయి. అయినా చంద్రబాబు పేరు వినడానికి కూడా కేసీఆర్, కేటీఆర్లు ఇష్టపడడం లేదు. ఆ కారణంగానే చంద్రబాబు నాయుడు తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టకూడదని వారు కోరుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చుకొని తమది జాతీయ పార్టీ అని ప్రకటించుకున్న కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో పోటీ చేయాలని అప్పట్లో ఉబలాట పడ్డారు. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలచింది అన్నట్టుగా 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ కు అసలుకే మోసం వచ్చింది. కేసీఆర్ ఆలోచనలను, చర్యలను తెలంగాణ సమాజం తిరస్కరించింది. దీంతో ఆ తర్వాత 2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఇతర రాష్ట్రాల్లో పోటీ చేసే సాహసం కేసీఆర్ చేయలేకపోయారు. తెలంగాణలో ఇతర పార్టీలకు స్థానం లేదని, రాష్ట్రానికి తామే పట్టాదారులమని చెప్పుకున్న బీఆర్ఎస్ కు లోక్సభ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటు రాలేదు. ఇది గతం. తెలంగాణలో తమకు తిరుగు లేదని భావించిన బీఆర్ఎస్ కు ఈ దుస్థితి ఎందుకు ఏర్పడిందో గుర్తించే ప్రయత్నం చేసి దిద్దుబాటు చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు మీడియాపైనో మరొకరిపైనో రంకెలు వేసే అవసరం వచ్చేది కాదు. రాజకీయ గండరుడిగా పేరొందిన కేసీఆర్ కు ఈ దుస్థితి ఎందుకు వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం జగదీశ్వర్ రెడ్డి వంటి వారు చేయకుండా ఎవరినో బెదిరించాలనుకోవడం కుప్పిగంతులు వేయడమే అవుతుంది. తమను తెలంగాణ సమాజమే తిరస్కరించిందన్న కఠోర సత్యాన్ని విస్మరించి తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడిందని ఏడవడం హెబ్బెట్టుగా ఉంది. తెలంగాణ అస్తిత్వానికి ఎవరు ముప్పు తలపెట్టడం లేదు. 11 సంవత్సరాల కిందట ఏర్పడిన తెలంగాణ అస్తిత్వం ఇవాళ మాత్రమే కాదు, రేపు కూడా పదిలంగానే ఉంటుంది. బీఆర్ఎస్ గాని మరొక పార్టీ గాని ఉండొచ్చు, లేకపోనవచ్చు, తెలంగాణ మాత్రం సగర్వంగా నిలబడే ఉంటుంది. తమ అహంకారపూరిత పోకడలను తెలంగాణ సమాజం హర్షించలేకపోయిందన్న వాస్తవాన్ని గుర్తించడానికి బీఆర్ఎస్ నాయకులు ఎందుకు నిరాకరిస్తున్నారో తెలియదు. రాజకీయాలు కలుషితమయ్యాయి. దాని ప్రభావం తెలంగాణ రాజకీయాలపైన పడింది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజకీయ ప్రత్యర్థులను శత్రువులుగా పరిగణించేవారు. ఈ ధోరణి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కొనసాగుతోంది. ప్రత్యర్థులను వేధించడమే అధికారం పరమావధి అన్నట్టుగా తెలుగునాట రాజకీయాలను మార్చిన ఘనత కేసీఆర్, జగన్ రెడ్డిలదే. తాము అల్పుడిగా భావించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కావడాన్ని కేసీఆర్, కేటీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ కారణంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఒంటికాలి మీద లేస్తున్నారు. వాడు వీడు అన్న పద ప్రయోగాలు చేస్తున్నారు. వయస్సు, అనుభవం రీత్యా కేసీఆర్ తన రాజకీయ ప్రత్యర్థులను తిట్టినా ఎవరు పెద్దగా నొచ్చుకోలేదు. కేసీఆర్ వాడిన భాషను కేటీఆర్ వాడడాన్ని బీఆర్ఎస్ శ్రేణులు కూడా హర్షించలేకపోతున్నాయి. జగదీష్ రెడ్డి వంటి రాజకీయ మరగుజ్జులకు కేటీఆర్ చిన్నసారు కావచ్చు గాని ప్రజలెందుకు లెక్క చేస్తారు? కేసీఆర్నే ప్రజలు మట్టి కరిపించిన విషయం అప్పుడే మర్చిపోతే ఎలా? ఇప్పుడు అందరినీ కలచి వేస్తున్న వ్యక్తిత్వ హననాల విషయానికి వద్దాం. సోషల్ మీడియా పుణ్యమా అని ప్రజా జీవితంలో ఉన్న వారితో పాటు ప్రముఖుల వ్యక్తిత్వ హననం పరిపాటైంది. ఈ విషయంలో ప్రధాన మీడియాకు బాధ్యత ఉంటుంది. సోషల్ మీడియాలో ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది వాగొచ్చు. అంచేత అన్ని పార్టీల వాళ్ళు బాధితులుగానే ఉంటున్నారు. కేటీఆర్ వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నారని ప్రత్యేకంగా బాధపడడం అనవసరం. ఈ వ్యక్తిత్వ హననాలు, దుష్ప్రచారాలు చేయడంలో కేటీఆర్ కూడా ఏమీ తీసిపోలేదు. ఎన్నికల్లో ఓటమి తర్వాత అతను సోషల్ మీడియాపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. బలమైన సోషల్ మీడియా సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటే ఎన్నికల్లో గెలిచిపోవచ్చునని, అలా లేనందునే గత ఎన్నికల్లో ఓడిపోయామని కేటీఆర్
పిచ్చి భ్రమలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి బలమైన సోషల్ మీడియా సైన్యం ఉండి కూడా గత ఎన్నికల్లో ఓటమిని తప్పించుకోలేకపోయారన్న వాస్తవాన్ని విస్మరిస్తే ఎలా? ప్రజల్ని తక్కువ అంచనా వేయడం వల్లే ఇటువంటి ఆలోచనలు వస్తాయి. సోషల్ మీడియా ద్వారా వికృత పోకడలను ప్రోత్సహించడంలో ఫలానా నాయకుడికి మినహాయింపు అని చెప్పలేని పరిస్థితి అన్ని పార్టీలకు ఈ జబ్బు పట్టుకుంది. ఈ క్రమంలో ప్రధాన మీడియాలో కూడా అప్పుడప్పుడు అవాంఛనీయ పోకడలు తొంగి చూస్తున్నాయి. యూట్యూబ్ లో కనిపిస్తున్న థంబ్నెయిల్స్ కు వాస్తవ కథనానికి పొంతనుండడం లేదు. ఇది గుర్తించిన యూట్యూబ్ యాజమాన్యం ఇటీవల కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననానికి సంబంధించిన పోస్టులు, వీడియోలపై నియంత్రణ అవసరం. ఈ విషయం అలా ఉంచితే తెలుగునాట రాజకీయాలలో కక్షలు, కార్పణ్యాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. తాము అధికారంలోకి వస్తే ప్రజలకు, రాష్ట్రానికి ఏం చేస్తామో చెప్పకుండా తాము ఎంత కర్కశంగా వ్యవహరించబోతామో చెబుతున్నారు. జాతరలలో పోటేళ్ల తలలు నరికినట్టు తాము అధికారంలోకి వస్తే ప్రత్యర్థులను రప్పా రప్పా నరుకుతామని వైసీపీ నాయకులు హెచ్చరిస్తున్నారు. ఈ పోకడలను జగన్మోహన్ రెడ్డి కూడా సమర్థిస్తున్నారు. ఈ ధోరణిని ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ నాయకులు కూడా ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మీడియాను హెచ్చరించడంతో పాటు రాజకీయ ప్రత్యర్థుల సంగతి తేలుస్తామని రంకెలు వేస్తున్నారు. ఎంపిక చేసుకున్న ప్రత్యర్థులకు భౌతికంగా హాని చేయడానికి అధికారం ఇవ్వాలని కోరడం వింత ధోరణి. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. కేసీఆర్ కూడా ఈ విచారణ కమిషన్ ముందు హాజరయ్యారు. మరోవైపు టెలిఫోన్ ట్యాపింగ్ పై దర్యాప్తుకు సిట్ ఏర్పాటైంది. నిజానికి టెలిఫోన్ ట్యాపింగ్ పై విచారణకు సిట్ ఏర్పాటు కాలేదు. ట్యాపింగ్ కు సంబంధించి ప్రారంభంలో ప్రత్యేకంగా ఫిర్యాదులు కూడా రాలేదు. దశాబ్దాలుగా తీవ్రవాదులు, ఉగ్రవాదులకు సంబంధించి సేకరించిన సమాచారాన్ని ధ్వంసం చేశారని ఎస్ఐబి అధికారులు చేసిన ఫిర్యాదు కారణంగా సిట్ ఏర్పాటైంది. ఈ దర్యాప్తులో భాగంగా ప్రజా ప్రతినిధులు, ప్రత్యర్థుల ఫోన్లను విచ్చలవిడిగా ట్యాప్ చేశారని వెల్లడైంది. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడే ఇది జరిగింది. తాము చేసిన ట్యాపింగ్ కు సంబంధించిన ఆధారాలు లభించకుండా చేయాలన్న ఉద్దేశంతో నాటి అధికారులు సర్వర్లు, హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశారు. దీనిపై ప్రారంభమైన విచారణలో తీగ లాగితే డొంక కదిలింది. టెలిఫోన్ ట్యాపింగ్ తో ముఖ్యమంత్రికి ఏమి సంబంధమని కేసీఆర్ ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. నిజమే, తీవ్రవాదులు, ఉగ్రవాదులకు సంబంధించిన సమాచారం కోసం అధికారులు వారి స్థాయిలోనే ఫోన్లు ట్యాప్ చేశారు. దానికి ముఖ్యమంత్రికి నేరుగా సంబంధం ఉండదు. రాజకీయ నాయకులు, వ్యాపారులు, మీడియా ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేయాలన్న ఆలోచన అధికారులకు ఎందుకు వస్తుంది? వారికి అవసరం ఏమిటి? అలా చేయడం వల్ల ప్రయోజనం పొందేది ఎవరు? అధికారంలో ఉన్నవారే కదా. అలాంటప్పుడు నాకేమిటి సంబంధం అని కేసీఆర్ వాదించడం తర్కానికి నిలబడదు. ఇప్పుడు సిట్ విచారణ వేగాన్ని అందుకుంటున్నందున ఇందుకు సంబంధించిన వార్తలు మీడియాలో ప్రముఖంగా వస్తున్నాయి. ఇది సహజం. అంత మాత్రాన టెలిఫోన్ ట్యాపింగ్ తో కేసీఆర్, కేటీఆర్ కు ముడిపెడుతూ వార్తలు రాయడం ఏమిటి అని జగదీష్ రెడ్డి లాంటి వారు హొంకరించడం ఏమిటి? కేసీఆర్ చుట్టూ దెయ్యాలు చేరాయని ఆయన కుమార్తె కవిత ఆరోపించారు కదా. ఈ ప్రకటన వల్ల ఆమె బీఆర్ఎస్ కు ఎంతో కొంత నష్టం చేసినట్టే కదా. అయినా ఆమెను తమ హిట్ లిస్ట్ లో ఎందుకు చేర్చుకోలేదో. తెలంగాణకు తలవంపులు ఎవరైనా తెచ్చారంటే అది బీఆర్ఎస్ వాళ్లే. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో జైలుకు వెళ్లిన కవితది ఏ పార్టీ? జాతీయ స్థాయిలో ఎన్నికల్లో పోటీ చేసి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని ప్రగల్భాలు పలికి చివరికి తోక మడవడం వల్ల తెలంగాణ నవ్వుల పాలు కాలేదా? కేసీఆర్, కేటీఆర్ కు కష్టం వస్తే మొత్తం తెలంగాణ సమాజం ఎందుకు బాధపడాలి? తెలంగాణ సమాజం వేరు, కేసీఆర్ కుటుంబం వేరు. ప్రజలకు కష్టం వస్తే బాధపడాలి, వారిని ఆదుకోవడానికి చేతులు కలపాలి. గాని కేసీఆర్, కేటీఆర్ ను అధికారంలోకి తీసుకురావడం కోసం అందరూ నిద్రాహారాలు మాని ఏడ్చుకుంటూ కూర్చోవాలని కోరుకోవడం ఏంటి? తాను సత్రం నడపడం లేదని, ఫక్తు రాజకీయ పార్టీ నడుపుతున్నానని కేసీఆర్ స్వయంగా చెప్పుకున్నారు. కాంగ్రెస్, బీజేపీల వలె
బీఆర్ఎస్ కూడా ఒక రాజకీయ పార్టీ మాత్రమే. తెలంగాణ సమాజంపై ఆ పార్టీకి ప్రత్యేకంగా పేటెంట్ ఏదీ లేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన కేసీఆర్ ను అభిమానించేవారు అభిమానిస్తూనే ఉంటారు. అంత మాత్రాన తమ పార్టీని మాత్రమే ప్రజలందరూ అభిమానించాలని, మీడియా కూడా తమకే ఊడిగం చేయాలని అనుకోవడం ఏంటి? గత ఎన్నికల్లో ఓటమికి కారణాలను గుర్తించి ప్రజల వద్దకు వెళ్ళి చంపలు వేసుకుంటే వాళ్లే మళ్ళీ ఆశీర్వదించవచ్చు. అంతేగాని మా పార్టీ నాయకులకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే దాడులు చేస్తామని మీడియాను హెచ్చరించడం ఏంటి? ఉడత ఊపులకు చింతకాయలు రాలవు. మా వరకు మేము ఇలాంటి దాడులను, బెదిరింపులను ఎన్నో చూసాం. రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయంపై దాడి చేసి తగులబెట్టారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఆ తర్వాత కేసీఆర్ పాలనలోనూ ఆంధ్రజ్యోతి సంస్థలపై దాడులు జరిగాయి. వివిధ రూపాల్లో నిర్బంధాలు ఎదురయ్యాయి. అయినా వాటన్నింటినీ తట్టుకొని నిలబడ్డాం. భవిష్యత్తులో కూడా నిలబడతాం. తమను అధికారంలో నుంచి తప్పించి తప్పు చేశామని ప్రజలు వాపోతున్నారని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా తిరిగి అధికారంలో కూర్చోబెట్టడానికి ప్రజలు తహతహలాడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు చెప్పడమే కాదు, నమ్ముతున్నారు కూడా. అలాంటప్పుడు 2-3 మీడియా సంస్థలు మీ దారికి రాకపోతే ఏమవుతుంది? ఏదో ఒక రాజకీయ పార్టీని అధికారంలో కూర్చోబెట్టే సత్తా మీడియాకుండదు. ప్రజల తిరస్కరణకు గురైన పార్టీ అధికారాన్ని కోల్పోతుంది. అలాగే ప్రజల నిరాదరణకు గురయ్యే మీడియాకు కూడా మనుగడ ఉండదు. ఈ వాస్తవాన్ని గుర్తించకుండా జగన్మోహన్ రెడ్డి బాటలో నడవాలనుకుంటే అది బీఆర్ఎస్ నాయకుల ఇష్టం. తనపై తనకు నమ్మకం ఉన్నవాడు ఇతరులపై పడి ఏడవడో, ఆత్మవిశ్వాసం లోపించిన వాడే ఆ పని చేస్తాడు. బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు సహనం అలవర్చుకుంటే మంచిది. వీళ్ళకు ఇంకా బలుపు తగ్గలేదని ప్రజలు భావిస్తే మరో పర్యాయం కూడా అధికారానికి దూరంగానే ఉండవలసి వస్తుంది. పుట్టింటి గొప్పలు మేనమామ దగ్గర చెప్పే ప్రయత్నం చేసినట్టుగా కేసీఆర్ గొప్పతనం గురించి నా బోటి వాళ్ళ వద్ద చెప్పాలని జగదీష్ రెడ్డి వంటి వాళ్ళు ప్రయత్నించడం వ్యర్థం. బెదిరింపులు మానుకొని ప్రజలను నమ్ముకుంటే మంచి రోజులు మళ్ళీ రావచ్చు. ఆలోచించమని మాత్రమే ఎవరైనా చెప్పగలరు. కాదు, కాకూడదు అనుకుంటే మాత్రం అది వారి కర్మ.